మరొక ఉత్తరం చూద్దామండి. భువనగిరి నుంచి రాకేష్ గారు రాస్తూ ఉన్నారు. దేవుడి పూజ చేసే సమయంలో ఉంగరం ధరించాలా? తప్పకుండా ధరించాలి. ఉంగరం అన్నది మనకొక నియమాన్ని సూచిస్తుంది, ధర్మం పట్ల అనురక్తిని కలిగిస్తుంది. శరీరంలో ఉండేటటువంటి 72,000 జీవనాడులలో వేగ్నస్ అనే ఒక నాడి ఈ ఉంగరం వేలు, చెవి చివర, కాలి బొటన వేలు, ఇలా దేహమంతా వ్యాపించేటటువంటి అతి పెద్ద పొడవైనటువంటి నాడి. ఈ ఉంగరం వేలికే, ఈ ఒక్క వేలికే ఉంగరం వేలు అని పేరు. ఇంకా ఏ వేలిని కూడా మనం ఉంగరం వేలు అని పిలవం. అనామిక పేరు లేనిది, కానీ ఉంగరం వేలు అన్న పేరు ఉంది. దీనికి రవి అధిపతి. జ్యోతిషపరంగా గమనిస్తే బుధుడు, రవి, శని, గురువు, శుక్రుడు ఇలా ఆయా వేళ్లకు గ్రహాల ఆధిపత్యం ఉండగా ఈ వేలికి రవి అధిపతి. రవి కర్మాధికారి. మనం చేసేటటువంటి పని కర్మ అవుతుంది, ఆచరించేటటువంటి పని. కర్మ చేసే సమయంలో కర్మాధికారం కల మనం కర్మనిష్టతో, లక్ష్యంతో, చిత్తశుద్ధితో సలక్షణంగా చేస్తున్నాము అనేటటువంటి విశ్వాసం మనలో ఉండాలి. అంటే ఈ నరాన్ని నొక్కి పెట్టాలి, ఉంగరం ఉండాలి. అందుకే సంప్రదాయం తెలిసిన వారు కర్మ ఆచరణ ఆరంభంలో దర్భ ఉంగరం పెట్టిస్తారు. రెల్లు గడ్డితో చేసినటువంటి 2, 3, 8 కర్మను అనుసరించి ఆయా సంఖ్యలో దర్భలు చెప్పబడ్డాయి. దానితో ముడివేసి, బ్రహ్మముడి వేసి వేలికి పెడతారు. అది పైతృక కర్మ అయినా శుభ అశుభ కర్మలలో రెండింటిలో కూడా వేలికి దర్భముడి తప్పనిసరి. అలాగే ఎప్పుడూ దర్భముడితో ఉండేవి మనం పెట్టుకోలేం కదా, కనుక ఉంగరం వేలికి ఉంగరం పెట్టేస్తే పెడతారు. ఏ మతమైనా, క్రైస్తవం కావచ్చు, ఇస్లాం కావచ్చు, హైందవం కావచ్చు, అన్ని మతాలలో కూడా వివాహం అవుతున్నది అన్న సందర్భంలో నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్ అంటాం కదా, ఎంగేజ్మెంట్ రింగ్ ఈ వేలికే పెడతారు. సామాన్యంగా ఏ మతమైనా ఉంగరం వేలికి ఉంగరం ఉన్నది అంటే ఈ వ్యక్తి ఎంగేజ్డ్ అంటే ముందే ఎవరికో నిశ్చయింపబడ్డాడు అని అర్థం. ఇలా గమనిస్తే ఎంగేజ్మెంట్ రింగు, మ్యారేజ్ రింగు, సఫరింగు ఎలా చెప్పుకున్నా ఏం చేసుకున్నా కూడా వేలికి ఉంగరం ఉంది, ఇతడు ఎవరికో నిర్ణయింపబడి ఉన్నాడు అని అర్థం. ఉంగరం లేదు, ఇతడు బ్రహ్మ సంబంధిత ఆలోచనలతో ఉన్నాడు, సన్యాస దీక్షలో ఉన్నాడు, యోగ మార్గంలో ఉన్నాడు అని అర్థం. ఉంగరం లేకపోతే సన్యాసపరమైన భావనలు ఉన్నాయి అని అర్థం.